ఏ అధికారి ఏమిటి అనేది ఎవరికి తెలిసేది కాదు. ఈ రోజు సాధారణమైనటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తున్నటువంటి చిన్న అసంతృప్తి ఫీల్డ్ లో అయితే కనబడుతుంది. ఆ చిన్న వార్త అతి పెద్ద భయంకరమైనటువంటి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాల్ని సహించే పరిస్థితి ఉండదని ప్రతి వ్యక్తికి ఈ సమాజంలో తెలుసు. అందుకని దయచేసి ప్రభుత్వాలు మారినప్పుడల్లా బదిలీలు సర్వసాధారణం. ముఖ్యంగా 5 సంవత్సరాలు పూర్తయిన వారికి బదిలీలు కూడా సర్వసాధారణం. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్, అంతేకాకుండా పైనుంచి కింది వరకు కూడా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయడం అనేది సర్వసామాన్యం. అయితే ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినప్పటికి కూడా ఐఏఎస్, ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ ముందుగానే చేయడం జరిగింది. అక్కడ ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేక అంత సానుకూల దృక్పథంతో వారు చూస్తున్నారు. మంచి విలువలున్న, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న, చక్కటి కెరీర్ గ్రాఫ్ ఉన్నటువంటి ఆ అధికారుల్ని నియమించారనేటువంటి సంతృప్తి కొంతవరకు అబోవ్ మధ్యతరగతి ప్రజానీకంలోను, అలాగే దిగువ మధ్య తరగతి ప్రజానీకంలోనూ కనబడుతోంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ సోషల్ మీడియా లేనప్పుడు ఏ అధికారి ఏమిటి అనేది ఎవరికి తెలిసేది కాదు. ఈ రోజు సాధారణమైనటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిరోజు కూలీ చేసుకునే వ్యక్తి కూడా ఆ టీవీని చూసి గాని, యూట్యూబ్ చూసి గాని, ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారు. కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఇప్పటికీ ఈ ట్రాన్స్ఫర్స్ జరగలేదు. పూర్వ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తున్నటువంటి చిన్న అసంతృప్తి ఫీల్డ్ లో అయితే కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పటికీ ఇదొక ప్రభుత్వానికి అతి మంచి పేరు లేదా అతి చెడ్డ పేరు తెచ్చేటువంటి ఒక కార్యక్రమం. ఎక్కడైతే ఉద్యోగి తన ఉద్యోగాన్ని, అంటే తను చేయాల్సినటువంటి ప్రాంతాన్ని పర్చేజ్ చేసుకుంటాడు, అక్కడ డెఫినెట్ గా అతను 10 మందికి చెప్పడం జరుగుతుంది. ఆ చిన్న వార్త అతి పెద్ద భయంకరమైనటువంటి దావానంలా సమాజంలో ప్రవేశించి ప్రభుత్వానికి చెడపేరు తెచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాధినేత, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎప్పుడూ కూడా అవినీతికి అనుక్షణం వ్యతిరేకించే గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నప్పటికీ అక్కడక్కడ అనే కాకుండా చాలా చోట్ల ఇటువంటి వార్తలు ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని దయచేసి ఈ ఆస్పెక్ట్ పైన కొంతవరకు కేంద్రీకరణ చూపి సరైనటువంటి దారిలో కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్ళేట్టు, అలాగే ఉద్యోగులు కూడా ఇప్పుడు ఈ రకంగా చేస్తే డెఫినెట్ గా వాళ్ళు ఓపెన్ గానే మేము ఇంత ఖర్చు పెట్టాం, అందుకనే మాకు ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్న రేపు ఇదొక విష సర్కిల్ లా సమాజాన్ని పీడించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వహించాల్సినటువంటి విషయము. అది ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం తెలుసు. అతనికి సరైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాల్ని సహించే పరిస్థితి ఉండదని ప్రతి వ్యక్తికి ఈ సమాజంలో తెలుసు. అందుకని దయచేసి ఈ విషయంలో కూడా కొంత సరైనటువంటి స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ట్రాన్స్ఫర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జరిగి ఐఏఎస్, ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగినాయో, అలాగే పై స్థాయి, దిగువ స్థాయి, గ్రామ స్థాయి, సెక్రటరీ స్థాయి వరకు కూడా, ఆఖరి ఉద్యోగి వరకు కూడా అంతే ట్రాన్స్పరెంట్ గా బదిలీలు జరిగితే డెఫినెట్ గా ఇంకా మంచి పేరు ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంది.